విహార్ ఎలా తీసాం అలా మరి మనకు తెలియాలిగా. వెల్కమ్ టు కథ ఛానల్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే మన మచిలీపట్నంలో ఉన్న నాయుడుగారి కుండ బిర్యానీ రెస్టారెంట్లో ఉన్నామన్నమాట. సో ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉంటాయి, వాటి రేట్స్ ఎంత ఉంటాయి, అవి ఎలా ఉంటాయి, ఎంత క్వాంటిటీ ఉంటాయి అనేది చూపించడానికి నేను వచ్చేసాను. వీడియో ఈ నాయుడు గారి కుండ బిర్యానీ రెస్టారెంట్లో రోజు ఒక స్పెషల్స్ ఉంటాయన్నమాట. ఆ స్పెషల్స్ ఏమేంటివి అని చెప్పేసి ఇక్కడ బోర్డ్ కనిపిస్తుంది కదా, ఏ రోజు స్పెషల్ ఆ రోజు అలా బోర్డులో రాస్తారనమాట. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని తినచ్చు. ఇది చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి నాయుడు గారి కుండ బిర్యానీ అంటేనే కుండలో బిర్యానీ ఫస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాహుబలి థాలి అనమాట. అసలు దాని డీటెయిల్స్ ఏంటి, ఎలా తినాలి, ఏం చేయాలనేది ఇప్పుడు చూస్తారు. బాహుబలి థాలి ఉంది కదా, ఇందులో మనకి ఏమేమి ఐటమ్స్ వస్తాయో చెప్పండి. ఓకే మేడం. సో తందూరి వింగ్స్ అండి, చికెన్ టిక్కా, తందూరి జాయింట్, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, మటన్ ఫ్రై, చికెన్ కాజు చికెన్ కర్రీ, మటన్ కాజు మటన్ కర్రీ, పన్నీర్ కర్రీ, ప్రాన్స్ కర్రీ, చిల్లీ పన్నీరు, ప్రాన్స్ ఫ్రై, తందూరి జాయింట్, సో తందూరి వింగ్స్, లాలీపాప్, చిల్లీ వింగ్స్, చిల్లీ లాలీపాప్, సో లస్సీ. సో బాహుబలి థాలి 32 ఐటమ్స్ ఉంటాయండి. ఓకే. సో ఇది 30 minutesలో తింటే 1 lakh ప్రైస్లో. ఓకే. దీని ప్రైస్ వచ్చేసి 1800 కట్టి తినాలి. తినాలి. ఓకే, ఇది ఎంతమంది తినాలి? ఒక్కళ్ళే తినాలా లేకపోతే 1 person మేడం? ఓన్లీ 1 person. Yeah. ఇప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చారు, ఫ్యామిలీ మొత్తం తినాలనుకుంటే ఎట్లా? సరదాగా తినచ్చు. సరదాగా తినచ్చు. ఓకే, అలా ప్రైస్ మనీ కాంటెస్ట్ అని ఏమి ఉంటుంది, వాళ్ళు సరదాగా తినచ్చు. ఓన్లీ మనీ కావాలనుకున్న వాళ్ళు ఇలా సింగిల్గా వచ్చి తినాలి. ఓకే. మన రెస్టారెంట్ టైమింగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే 12 to 4 అండి. ఈవినింగ్ అయితే 7 to 10:30, 11 దాకా కూడా ఉంటాము. మొత్తం ఎంతమంది కూర్చుంటారు? మొత్తం 56 సీటింగ్ అండి మనకి. 56 సీటింగ్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయబోతున్నా. చూద్దాం ఎట్లా ఉందో, మనం కూడా టేస్ట్ చేసి మీకు రివ్యూ ఇస్తాను అనమాట. మనం వెజ్జే కాబట్టి వెజ్జే తింటాం. ఓకే, వెజ్ ఓకే. ఇప్పుడు టేస్ట్ చూస్తా. చాలా బాగుంది.
ఇది వచ్చేసి పన్నీర్ ఏంటంటే మసాలా పన్నీర్ మసాలా కర్రీ అంట. ఇది వచ్చేసి బటర్ నాన్. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. సపరేట్గా తాళి కాకుండా సపరేట్గా మీరు ఆర్డర్ చేసుకుని చేసుకోవచ్చు బటర్ నాన్. సో ఇప్పుడు ఫ్రైడ్ రైస్ వేస్తున్నారు. ఇది కూడా టేస్ట్ చేసి చెప్తా. ఓకే, ఫ్రైడ్ రైస్ కూడా బాగుంది. అవును, ఫ్రైడ్ రైస్లోకి ఏమి ఇవ్వరా రైతా కానీ ఇస్తామండి. కానీ ఇస్తారు కదా. ఫ్రైడ్ రైస్లో కూడా మనకి రైతా అండ్ కర్రీ కూడా ఇస్తారనమాట. వెజ్ కర్రీ ఇస్తారంట. నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ కర్రీ ఇస్తాం. మొత్తానికి ఫ్రైడ్ రైస్ బాగుంది అండ్ బటర్ నాన్ కూడా బాగుంది. ఇప్పుడు వెజ్ బిర్యానీ కూడా ట్రై చేద్దాం. ఇప్పుడు ఇది వెజ్ బిర్యానీ అనమాట. సో మన వెజ్ వాళ్ళకి ఎలాగో ఉండేది ఇది ఒక్కటే కాబట్టి వెజ్ బిర్యానీ. ఇది కూడా టేస్ట్ చూసి చెప్తా. బాగుంది. వెజ్ బిర్యానీ సపరేట్ చేస్తారా? సో ఇంకొకటి, మన వెజ్ వాళ్ళకి భయపడుతూ ఉంటారు కదా, నాన్ వెజ్ కలుస్తుందేమో అని చెప్పి కొంచెం భయపడతారు కదా. సో మీరు అలాంటి భయాలు ఏం పెట్టుకోకర్లేదు. వెజ్ వాళ్ళకి వెజ్ సపరేట్గా చేస్తారు వీళ్ళు, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ సపరేట్గా చేస్తారు. సో మీరు కూడా హ్యాపీగా వచ్చి తినేయచ్చు. ఓకే, మీరు చూసేసారు కదా మొత్తం మెనూ ఏంటి, వాటి రేట్స్ ఏంటి, అండ్ ఇక్కడ మెయిన్ స్పెషల్ బాహుబలి థాలి, దాని డీటెయిల్స్ కూడా మీకు చెప్పేశాను. అండ్ నేను కూడా టేస్ట్ చూసి మీకు రివ్యూ ఇచ్చేసాను. సో మీరు కూడా టేస్ట్ చేయాలి అనుకుంటే వెంటనే నాయుడు గారి కుండ బిర్యానీ రెస్టారెంట్కి వచ్చేసి మీరు కూడా టేస్ట్ చూడాలి, ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ సూపర్. సో వెజ్ బిర్యానీ అండ్ కుండ నాన్ వెజ్ బిర్యానీ క్వాంటిటీస్ వచ్చాయి. ఒక్కొక్కటి ఎంతమంది తినచ్చు? వెజ్ బిర్యానీ కపుల్ ప్యాక్ అండి. కపుల్ ప్యాక్ ఇద్దరు తినచ్చు. ఓకే, అది కూడా అంతే అండి. ఇద్దరు తింటారా? ఒకరికి కంప్లీట్ తింటారు. ఓకే, ఇద్దరు లైట్ గా తిందామనుకుంటే ఇద్దరు. ఇలా సపరేట్గా కుండ బిర్యానీ కావాలంటే కూడా కుండ బిర్యానీ సపరేట్ ఇస్తారు, థాలీ ఇలా కాకుండా. మనకి వెజ్ సెక్షన్ వాళ్ళకి ఇలా వెజ్ బిర్యానీ ఉంటుంది ఇంత క్వాంటిటీతో. దీనికి కర్రీ, పెరుగు చట్నీ సపరేట్, ఏదైనా కర్రీ కావాలంటే సపరేట్ ఆర్డర్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ రెస్టారెంట్కి వచ్చి ఇది తీయడానికి పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నీ చెప్పినందుకు. సో గాయస్, వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అనమాట ఈ రెస్టారెంట్ని. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. సో మీరు కూడా కంపల్సరీ విజిట్ చేయండి. ఇక్కడ అన్ని రకరకాల ఐటమ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మీరు టేస్ట్ చేయాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎక్స్ప్లెయిన్ చేసినందుకు బాగా. ఓకే ఓకే, ఆ రెస్టారెంట్ గురించి ఎంత గొప్పగా చెప్తున్నాను, మీకే మరి అందరికీ తెలియజేయాలి కదా. Okay, madam. మా Thank you ఊర్లో అండి. ఉన్న వాళ్ళందరికీ తెలియజేయాలి, వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాలి, టేస్ట్ చూడాలి అన్ని ఐటమ్స్ అని చెప్పి వచ్చాను అనమాట నేను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. ఓకే, నా పెర్ఫార్మెన్స్ గ్రాండ్గా అర్థమైతే లైక్ కొట్టు, ఇంకా బాగా అర్థమైతే షేర్ చేయి.